సో మై రిక్వైర్మెంట్ ఈజ్ సంథింగ్. నేను ఒక 10 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. 10 వేరియబుల్స్ని నేను డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 వేరియబుల్స్ ఐ నీడ్ టు డిక్లేర్ ఇట్. 10 వేరియబుల్స్ నేను డిక్లేర్ చేయాలన్నట్టు ఎలా డిక్లేర్ చేస్తున్నాము? వేర్ బి ఈజ్ ఈక్వల్స్ టు వేర్ సి ఈజ్ ఈక్వల్స్ టు సో అండ్ అట్లాగా వేర్ 10 ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ 10 సంథింగ్ లైక్ దిస్. అంటే ఒక్కొక్క వాల్యూ ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క వాల్యూ ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. యూజువల్గా ఒక డెవలపర్స్ ఉంటారు కదా, జావాలు కానీ పైథాన్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ డెవలపర్స్, ప్యూర్ డెవలప్మెంట్ పార్ట్ ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీన్ని చాలా 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 స్ట్రిక్ట్ గా తీసుకుంటారు యాక్చువల్లీ. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తావో, ఒక వాల్యూని అసైన్ చేస్తావో, ఓకే, మెమరీ అలొకేషన్ అయిపోతుంది. దీనికోసం 10 వేరియబుల్స్ ఒకే దగ్గర డిక్లేర్ చేసి కంబైన్ గా ఉంచాలి అని అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇంటీజర్ అని కానీ స్ట్రింగ్ అని కానీ ఎనీ డేటా టైప్. మనం ఇలాగా నంబర్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేయకుండా వాటన్నిటిని ఒకే దగ్గర క్లబ్ చేయడానికి మనకు కాన్సెప్ట్ వచ్చింది. ఆ కాన్సెప్ట్ ఇది. ఇట్స్ కలెక్షన్ ఆఫ్, జనరల్ వేలో చెప్పాలంటే రెగ్యులర్ ప్రాసెస్ లో కలెక్షన్ ఆఫ్ ఎనీ సిమిలర్ డేటా టైప్. సిమిలర్ అని అంటే నాకు 10 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలంటున్నా. ఇక్కడ ఆ 10 వేరియబుల్స్ కూడా సేమ్ డేటా టైప్ ఉండాలి. సిమిలర్ డేటా టైప్ అంటే రిక్వైర్మెంట్ సేమ్ నంబర్సే ఉంటే నేను సింపుల్ గా వీటన్నింటిని ఏం చేస్తానంటే ఒకే దగ్గర డిక్లేర్ చేస్తాను. ఆ డిక్లరేషన్ ఎలా ఉంటుందంటే సేమ్ వేరియబుల్, ఓకే, ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు, దెన్ ఐ విల్ బి కీపింగ్ దిస్. ఇక్కడ డిక్లేర్ చేస్తా. ఇక్కడ నేను ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 ఒకే దగ్గర డిక్లేర్ చేస్తా. నా రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నేను ఇందులో వేరియబుల్స్ ని నేను కాల్ చేసుకుంటా. ఓకే, సో ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే మీరు చూస్తారో దిస్ వుడ్ బి కాలింగ్ యాజ్ అరే, కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్, దెన్ యు ఆర్ సేవింగ్ ఇన్ టు వన్ వేరియబుల్. ఇలాగే మీరు స్ట్రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు, డిఫరెంట్ డేటా టైప్. సో కమ్ డౌన్, జస్ట్ టైప్ XYZ. ఇక్కడ నాకు స్ట్రింగ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్. సో నాకు అడ్మిన్, ITIL, ESS రోల్స్ డిఫరెంట్ వేరియబుల్స్ లో కాకుండా ఒకటే వేరియబుల్ లో నేను స్టోర్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తాను నేను, ఒక డబుల్ కోట్ కామా ఇంకొక డబుల్ కోట్స్ కామా ఇంకొక డబుల్ కోట్స్. అంటే నేను 3 వాల్యూస్ నేను డిక్లేర్ చేయాలి సిమిలర్ డేటా టైప్ అంటే ఇలాగా డబుల్ కోట్ కామా డబుల్ కోట్ కామా డబుల్ కోట్.